సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 101వ సర్గ. లక్ష్మణుడు పడిపోవడంతో రాముడి దుఃఖానికి అంతులేదు. కాని ఉగ్గపట్టుకుని రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఒక పక్క రావణుని మీద బాణాలు సంధిస్తూ హనుమంతుని, సుషేణుని పిలిచి ఇలా అన్నాడు: నా తమ్ముడు లక్ష్మణుడు నేలమీద పడి ఎలా కొట్టుకుంటున్నాడో చూడండి. వాడిని చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదు. లక్ష్మణుడు నా ప్రాణానికి ప్రాణం. లక్ష్మణుడిని ఈ పరిస్థితిలో చూస్తూ నేను యుద్ధము చేయలేను. నా లక్ష్మణుడు మరణించిన తరువాత నేను రావణునితో యుద్ధము చేసి ఏమీ ప్రయోజనము? లక్ష్మణుడు లేకపోతే నేను జీవించి ఉండటం వృధా. లక్ష్మణుని ఈ పరిస్థితులలో చూస్తుంటే నా ధనుస్సు చేతిలో నుండి జారిపోతూ ఉంది. బాణములు సంధించలేకున్నాను. పట్టు చిక్కడం లేదు. కళ్ల నిండా నీరు కమ్మి లక్ష్యము కనపడటం లేదు. నా అవయవములు స్వాధీనం తప్పుతున్నాయి. జీవితే ఛన్నసించింది. ఆ దుర్మార్గుడైన రావణుడు నా లక్ష్మణుని మర్మస్థానములలో కొట్టాడు. అతడు జీవించడం దుర్లభం అనుకుంటాను. చూడండి నా లక్ష్మణుడు ఎలా దుమ్ములో పడి కొట్టుకుంటున్నాడో. నేను రావణుని వధించి విజయం సాధించినా లక్ష్మణుడు లేకుండా అది నాకు సంతోషం కలిగించదు. అందుకని నాకు ఈ యుద్ధం ఎందుకు? ఎవరికోసరం? నేను బతికి ఉండటం ఎవరికోసరం? లక్ష్మణుడు చచ్చినట్టు భూమిమీద పడి ఉంటే నేను ఎలా యుద్ధం చేయగలను? ఇక్కడి నుండి ఉన్న శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు అని, తరువాతి కాలంలో చేర్చబడి ఉంటాయని పండితుల అభిప్రాయం. పాఠకుల సౌకర్యం కోసరం వాటిని కూడా ఇస్తున్నాను. సరదాగా చదువుకోండి. నేను అరణ్యములకు వెళుతుంటే ఈ లక్ష్మణుడు ఎలా నా వెంట వచ్చాడో అలాగే నేను కూడా లక్ష్మణుని వెంట యమలోకమునకు వెళతాను. ధర్మయుద్ధం చేస్తున్న లక్ష్మణుని కపట యుద్ధంతో శత్రువులు పడగొట్టారు. భార్యలు, బంధువులు ఎక్కడైనా ఎంతమందైనా దొరుకుతారు. కాని లక్ష్మణుని వంటి సోదరులు దొరకడం కష్టం కదా. లక్ష్మణుడు లేకుండా నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లి సుమిత్రకు ఏమని సమాధానం చెప్పాలి? నా కుమారుడిని ఏమి చేశావు అని సుమిత్ర నన్ను నిందిస్తే నేను ఏమనాలి? లక్ష్మణునితో కూడా అరణ్యములకు వెళ్లినవాడివి అతను లేకుండా ఎందుకు తిరిగి వచ్చావు అని భరతుడు శత్రుఘ్నుడు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి? తల్లుల చేత, సోదరుల చేత నిందలు పడటం కన్నా ఇక్కడే చావడం మంచిది. నా తమ్ముడు ఈ విధంగా శవంలాగా పడి ఉండగా చూడటానికి నేను ముందు జన్మలలో ఏమి పాపం చేశానో కదా. లక్ష్మణ, ఏమిటయ్యా ఇది? నన్ను వదిలి పరలోకానికి ఎందుకు వెళ్లావు? లక్ష్మణ, నేను నీ అన్నను, నీతో మాట్లాడుతున్నాను. జవాబు చెప్పు. కళ్ళు విప్పి నన్ను చూడు. నా బాధను చూడు. నేను అరణ్యములో దిక్కుతోచకుండా తిరుగుతుంటే నాకు ధైర్యం చెప్పేవాడివి కదా. ఇప్పుడు కూడా నేను దుఃఖిస్తున్నాను. లేచి నాకు ధైర్యం చెప్పు. లే లక్ష్మణ, లేచి నాతో మాట్లాడు అని విలపిస్తున్నాడు రాముడు. ఇక్కడి దాకా ఉన్న శ్లోకములు సందర్భానికి అనుగుణంగా లేవు. ఒక పక్క రావణునితో యుద్ధం చేస్తూ ఇంత సుదీర్ఘమైన సంభాషణలు పలకడం సందర్భోచితంగా లేదు. అందుకని ఇవి ప్రక్షిప్తములు కావచ్చు అని పండితుల అభిప్రాయం. రాముని శోకముతో కూడిన మాటలు విన్న సుషేణుడు రామునితో ఇలా అన్నాడు: రామ, ఏమిటి వెర్రి? ఇప్పుడు లక్ష్మణునికి ఏమి అయింది? ఏమీ కాలేదు. కేవలం మూర్ఛపోయాడు. మరణించలేదు. లక్ష్మణుని ముఖంలో కళ తగ్గలేదు. శరీరం నల్లబడలేదు, చల్లబడలేదు. కళ్ళు కూడా తేజోవంతంగా ఉన్నాయి. మరణించిన వారి శరీర లక్షణములు ఈ విధంగా ఉండవు. ఇంకా ప్రాణం ఉంది. లక్ష్మణుని గుండె ఇంకా కొట్టుకుంటూ ఉంది. కాబట్టి నీ దుఃఖము వదిలిపెట్టు అని అన్నాడు సుషేణుడు. సుషేణుడు పక్కనే ఉన్న హనుమంతుని పిలిచి, హనుమా,
నీవు ఇదివరకు జాంబవంతుడు చెప్పగా ఒకసారి ఓషధీ పర్వతమును తీసుకుని వచ్చావు కదా, మరలా అక్కడికి పోయి ఆ పర్వతము దక్షిణ శిఖరము మీద ఉన్న విశల్యకరణి, సావర్ణికరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధములను తీసుకునిరా, లక్ష్మణుడు బతుకుతాడు అని అన్నాడు. చెప్పినదే తడవుగా హనుమంతుడు వాయు వేగంతో ఓషధీ పర్వతమునకు వెళ్లాడు. దక్షిణ శిఖరం మీద దిగాడు. మరలా ఆ ఔషధులు హనుమకు కనిపించలేదు. వాటిని హనుమ గుర్తుపట్టలేకపోయాడు. వీటికోసరం వెదకడం ఎందుకు? సుషేణుడు చెప్పిన ప్రకారము ఆ ఔషధులు ఈ దక్షిణ శిఖరము మీదనే ఉంటాయి కదా. అందుకని ఈ శిఖరమును పెకలించి తీసుకొనిపోతే బాగుంటుంది కదా. నేను ఈ ఓషధుల కోసరం వెదుకుతుంటే అక్కడ లక్ష్మణునికి ప్రాణాపాయం కలగవచ్చు. అప్పుడు నేను ఈ ఓషధులు తీసుకుని పోయి కూడా ప్రయోజనం లేదు అని అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచించిన హనుమంతుడు ఆ శిఖరమును పట్టుకుని అటూ ఇటూ ఊపాడు. ఆ శిఖరము పర్వతము నుండి ఊడి వచ్చింది. దానిని తన చేతులతో పైకి ఎత్తాడు. రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు. వాయువేగంతో లంకకు తిరిగి వచ్చాడు. ఆ పర్వత శిఖరమును నేలమీద పెట్టి సుషేణునితో ఇలా అన్నాడు, ఓ వానరోత్తమా! ఈసారి కూడా ఆ ఓషధులను గుర్తించలేకపోయాను. అందుకని నీవు చెప్పినట్టు దక్షిణ శిఖరమును తీసుకుని వచ్చాను. నీకు కావలసిన ఓషధులను సేకరించు అని అన్నాడు. వెంటనే సుషేణుడు ఆ పర్వత శిఖరము మీదికి పోయి ఆ ఓషధులను గుర్తించాడు. ఆ ఓషధులను పెకిలించి తెచ్చాడు. సుషేణుడు ఆ ఓషధులను బాగా నలగగొట్టి వాటరసాన్ని లక్ష్మణునికి ముక్కు ద్వారా ఇచ్చాడు. ఆ ఓషధుల రసం పీల్చగానే నిద్రలో నుండి లేచినట్టు లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. లక్ష్మణుడు జీవించడం చూచి వానరులు ఎంతో సంతోషించారు. రాముడు లక్ష్మణుని గట్టిగా కౌగలించుకున్నాడు. లక్ష్మణ, మృత్యుముఖము నుండి తప్పించుకొని వచ్చిన నిన్ను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మణ, నీవు లేని నాకు ఈ విజయంతో గాని సీతతో గాని తుదకు నా జీవితంతో కాని పని ఏముంది అని అన్నాడు రాముడు. రాముని వాత్సల్యమును చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు, అదేమిటి అన్నయ్యా? రావణుని చంపుతాను అని శపథం చేశావు కదా, మరలా ఇదేమిటి? ఒక సామాన్య మానవుని వలె ఇలా మాట్లాడుతున్నావు. నేను ఉన్నా లేకపోయినా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కదా. అదే కదా క్షత్రియ ధర్మము. నీవు సత్యవాక్ పరిపాలకుడవు. నీవే ఇలా మాట్లాడితే ఎలా? నా కొరకు నీవు ఇలా నిరాశపడటం తగదు. ప్రస్తుత నీ కర్తవ్యము రావణ సంహారము. నీ బాణముల బారిన పడిన రావణుడు తిరిగి లంకకు వెళ్లడు. ఈరోజు సూర్యాస్తమయములోగా నీవు రావణుని చంపుతావు. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటావు. అదే నేను కోరుకునేది. ఓ రామ, నీకు నిజంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అనే కోరిక బలంగా ఉంటే, రావణుని చంపవలెనని కోరిక ఉంటే, సీతను పొందవలెనని కోరిక ఉంటే, నాకోసరం చింతించకుండా రావణునితో యుద్ధమునకు ఉపక్రమించు అని అన్నాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 101వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 102వ సర్గ. లక్ష్మణుని మాటలతో రాముడు యుద్ధోన్ముఖుడు అయ్యాడు. ధనుస్సును తీసుకున్నాడు. బాణములను సంధించాడు. రావణుడు కూడా రాముని తన బాణములతో ఎదుర్కొన్నాడు. రథము మీద ఉన్న రావణుడు వాడి అయిన బాణములతో రాముని కొడుతున్నాడు. రాముడు కూడా అగ్నితో సమానమైన బాణములను రావణుని మీద వర్షంలా కురిపించాడు. రామ-రావణ యుద్ధమును పైనుండి చూస్తున్న దేవతలకు, గంధర్వులకు, యక్షులకు ఒక అనుమానం వచ్చింది. రాముడు నేలమీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. రావణుడు రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య సమన్వయం కుదరడం లేదని తెలుసుకున్నారు. వారిలో వారు దీనిని గురించి తర్కించుకుంటున్నారు. వీరి మాటలను ఇంద్రుడు విన్నాడు. ఇంద్రునికి కూడా ఇది అన్యాయంగా తోచింది. తన సారథి మాతలిని పిలిచాడు. మాతలి, నీవు వెంటనే నా రథమును తీసుకుని భూలోకమునకు వెళ్ళు. అక్కడ రాముడు నేలమీద నిలబడి రావణునితో యుద్ధం చేస్తున్నాడు. రాముని నా రథము మీద ఎక్కి రావణునితో యుద్ధం చేయమని నా మాటగా చెప్పు అని అన్నాడు. వెంటనే మాతలి ఇంద్రుని ఆజ్ఞానుసారము రథమును తీసుకుని రాముని వద్దకు వెళ్లాడు. ఇంద్రుని రథము బంగారు వర్ణములో ఉంది. రథము నిండా చిరుగంటలు అలంకరింపబడి ఉన్నాయి.
ఆ రథమునకు ఉత్తమ జాతికి చెందిన అశ్వములు కట్టబడి ఉన్నాయి. అవి చక్కగా అలంకరింపబడి ఉన్నాయి. మాతలి రథమును రాముని ముందు ఆపి ఇలా అన్నాడు, రామా, యుద్ధములో నీ విజయమును కోరిన ఇంద్రుడు తన రథమును నీకు పంపాడు. నీవు ఈ రథము మీద ఎక్కి యుద్ధము చెయ్యి. నేను సారథ్యము వహిస్తాను. దానితో పాటు దివ్యమైన కవచము, గొప్ప ధనుస్సు, సూర్యశక్తితో సమానమైన బాణములు, శక్తి బాణములను కూడా పంపాడు. నా సారథ్యములో నువ్వు రావణుని సంహరించు అని పలికాడు మాతలి. రాముడు దేవేంద్రుడు పంపిన రథానికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించాడు. ఆ రథమును ఎక్కాడు. రావణునితో యుద్ధానికి తలపడ్డాడు. రామరావణులకు ఘోరయుద్ధము జరిగింది. రావణుడు ప్రయోగించిన గాంధర్వాస్త్రమును రాముడు గాంధర్వాస్త్రము చేతను, దైవాస్త్రమును అదే అస్త్రము చేతను నివారించాడు. రావణుడు కోపంతో రాక్షసాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రము మహావేగంతో సర్పములను వెదజల్లుతూ రాముని మీదికి రాసాగింది. ఆ సర్పములు తమ పడగలు విప్పి విషమును కక్కుతూ రాముని మీదికి దూసుకుని వస్తున్నాయి. అది చూచిన రాముడు గరుడాస్త్రమును ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన అస్త్రము నుండి వేలకొలది గరుడులు వెలువడ్డాయి. రావణుని బాణముతో బయటకు వచ్చిన సర్పములు గరుత్మంతులను చూచి పారిపోయాయి. తన అస్త్రము వృధా కావడం చూచిన రావణుడు రాముని మీద బాణవర్షము కురిపించాడు. మరికొన్ని బాణములతో మాతలిని కూడా కొట్టాడు. ఒక బాణంతో రాముని రథానికి ఉన్న ధ్వజాన్ని కొట్టాడు. మరి కొన్ని బాణములతో ఇంద్రుని రథమునకు కట్టబడిన అశ్వములను కొట్టాడు. ఇంద్రుని రథము కూడా ఎందుకు పనికి రాకపోవడం చూచిన వానరవీరులు దిగులు చెందారు. దానికి తగ్గట్టు రావణుడు తన నిజమైన అవతారము ఎత్తాడు. 10 ముఖములతో రథం మీద ఠీవిగా పర్వతం మాదిరి నిలబడ్డాడు. రావణుడు రాముని మీద ఎడతెరిపి లేకుండా బాణములను సంధిస్తున్నాడు. ఆ వేగానికి రాముడు బాణములను సంధించలేకపోయాడు. రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముని కోపానికి సకల ప్రాణులు భయంతో వణికిపోయాయి. రాముని కోపంతో జేవురించిన ముఖం చూచి రావణుడు కూడా భయపడ్డాడు. రావణుడు రాముని మీదికి విసరడానికి ఒక పెద్ద శూలాన్ని తీసుకున్నాడు. మధ్యలో పట్టుకున్నాడు. పెద్దగా సింహనాదం చేశాడు. రామునితో ఇలా అన్నాడు, ఓ రామా, ఈ రోజుతో నీ చరిత్ర పరిసమాప్తి. ఈ శూలము నిన్ను నీ తమ్ముని లక్ష్మణుని బలి తీసుకుంటుంది. రామా, అక్కడే నిలబడు. ఈ శూలమును నీ మీదికి విసురుతున్నాను అంటూ ఆ శూలమును రాముని మీదికి గురిచూచి విసిరాడు. రావణుని చేతి నుండి వెలువడిన ఆ శూలము నిప్పులు విరజిమ్ముతూ వస్తోంది. రాముడు ఏమాత్రమూ భయపడక తన బాణములతో ఆ శూలాన్ని నివారించడానికి బాణాలు ప్రయోగించాడు. కాని రాముని బాణములు అన్నీ ఆ శూలము నుండి వెలువడే అగ్నిజ్వాలలో భస్మమయ్యాయి. అది చూచి రాముడు కోపించాడు. దేవేంద్రుడు తనకు పంపిన శక్తి అస్త్రమును చేతిలోకి తీసుకున్నాడు. ధనుస్సులో సంధించాడు. ఆ శక్తి ప్రళయకాలంలో వలె మంటలు వెదజల్లుతూ ఉంది. రాముడు ఆ శక్తిని రావణుడు ప్రయోగించిన శూలం మీదికి వదిలాడు. దేవేంద్రుని శక్తి ఆయుధము రావణుని శూలమును మధ్యలోనే విరిచింది. అప్పుడు రాముడు రావణుడు ఎక్కిన రథమునకు కట్టబడిన గుర్రములను తన బాణములతో కొట్టాడు. రాముడు తనవాడి అయిన బాణములతో రావణుని గుండెలకు గురిచూచి కొట్టాడు. మరికొన్ని బాణములతో రావణుని లలాటము మీద నాటెట్టు కొట్టాడు. రావణుని శరీరము నుండి రక్తము ధారాపాతంగా కారుతూ ఉంది. రావణుడికి కోపము, అలసట రెండూ ఒకేసారి కలిగాయి. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 102వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 103వ సర్గ. అలసట కలిగిన రావణుడు ఊరుకోలేదు. రాముని మీద బాణవర్షము కురిపిస్తూనే ఉన్నాడు. కోపంతో దహించుకుపోతున్నాడు. రావణుడు వేసే బాణములను అన్నిటినీ రాముడు తన బాణములతో అడ్డుకుంటున్నాడు. రావణుడు రాముని వక్షస్థలమునకు గురిపెట్టి వెలుకొలది బాణములను ప్రయోగించాడు. రాముని శరీరము నుండి రక్తము ధారగా ప్రవహిస్తూ ఉంది. రాముడు కూడా రావణుని మర్మస్థానములకు గురిచూచి బాణములను ప్రయోగించాడు. ఆ ప్రకారంగా రాముడు రావణుడు ఒకరి మీద ఒకరు వాడి అయిన బాణములను ప్రయోగించుకుంటున్నారు. రాముడు రావణుడు ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు రాముడు రావణుని చూచి ఇలా అన్నాడు, ఓరి రాక్షస,
నీవు ఒక మగాడివేనా? నీది ఒక పౌరుషమేనా? భర్త ఇంటలేని సమయమున భార్యను అపహరించి తేవడం పరాక్రమము అనిపించుకుంటుందా? ఇతరుల భార్యలను అపహరించి తేవడం శూరత్వమా? రక్షణ లేని స్త్రీలను వీరులు తాకరు, కాని నీవు దానికి పాల్పడ్డావు. అది నీచులు చేసే పని, కాని అదేదో ఘనకార్యము, శూరత్వము అనుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా యుద్ధానికి వచ్చావా? వీరులు వీరగతిని పొందుతారు, కాని నీకు నీచమైన మరణం రాసిపెట్టి ఉంది. అనుభవించు. నీవు కుబేరుని సోదరుడవు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశావు, తపస్సులు చేశావు, సాటివారిలో గొప్ప యశస్సును సాధించావు. కాని ఏం లాభం? ఆ కీర్తి అంతా నీవు చేసిన ఈ ఒక్కపాడు పనితో పటాపంచలైంది. నీవు చేసిన దుర్మార్గానికి తగిన ఫలితం ఇప్పుడే అనుభవిస్తావు. మగవారు ఇంటలేని సమయమున దొంగ వలె ఇంట్లో దూరి పరుల భార్యను అపహరించడం శూరత్వము అనుకుంటున్నావా? ఆ పని చేయడానికి నీకు సిగ్గువేయడం లేదా? ఆ సమయంలో నేను ఆశ్రమంలో ఉంటే అప్పుడు నిన్ను నీ సోదరుడు ఖరుని వద్దకు పంపి ఉండేవాడిని. ఆ రోజు తప్పించుకున్న నీవు ఈరోజు నా కంటపడ్డావు. నిన్ను వదలను. నా వాడి అయిన బాణములతో నిన్ను యమకురికి పంపుతాను. ఈరోజు రాత్రికి నీ శిరస్సుతో క్రూరమృగములు విందు చేసుకుంటాయి, నీ శరీరమును గ్రద్దలు పీక్కుతింటాయి అని పలుకుతూ రాముడు రావణుని మీద శరవర్షము కురిపించాడు. రాముడు రావణుని మీద తనకు మనసులో స్ఫురించిన అన్ని అస్త్రములను ప్రయోగిస్తున్నాడు. రాముడు ఇలా అస్త్రములు ప్రయోగిస్తుంటే వానరులు రాళ్లతోనూ వృక్షములతోనూ రావణుని మోదుతున్నారు. రావణునికి ఊపిరి ఆడటం లేదు. రాముని మాటలతో సగం చచ్చిపోయాడు. ధనుస్సు సంధించలేకపోయాడు. అతని మనస్సు బాగా వ్యాకులము అయింది. రావణుని పరిస్థితిని చూచాడు సారథి. రథమును మెల్లిగా యుద్ధభూమి నుండి ఆవలకు తీసుకుని వెళ్లాడు. రావణుని రథము యుద్ధభూమిని విడిచిపెట్టి లంకానగరం వైపు వెళ్లిపోయింది. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 103వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 104వ సర్గ. ఏం జరుగుతూ ఉందో రావణునికి తెలియడం లేదు. ఏదో మైకం కమ్మినట్టయింది. తెలివి వచ్చి చూచేసరికి తాను యుద్ధభూమిలో లేడు, దూరంగా ఉన్నాడు. సారథిని చూచి ఇలా అన్నాడు, ఓ సారథి, ఏమిటిది? నేను ఎక్కడున్నాను? రాముడు ఎక్కడా అని అడిగాడు. సారథి జరిగింది చెప్పాడు. రావణుని రక్షించడానికి రథమును రణభూమి నుండి పక్కకు మరల్చాను అని అన్నాడు. రావణుని కోపం తారస్థాయికి చేరింది. కళ్ళు నిప్పులు కక్కుతూ ఇలా అన్నాడు, ఓరి దుర్మార్గుడా! నేను ఏమన్నా సామాన్యుడిని అనుకున్నావా? అసమర్థుడిని, పౌరుషహీనుడిని, పరాక్రమం లేని వాడిని, భయం కలవాడిని అనుకున్నావా? నేను రావణుడిని. నీ ఇష్టం వచ్చినట్టు రథం తీసుకురావడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? శత్రువుల ముందు నాకు ఎంత అవమానం జరిగిందో నీవు ఊహించావా? నన్ను అడగకుండా, నా అభిప్రాయము తెలుసుకోకుండా రథమును ఎందుకు మళ్లించావు? నేను ఇన్నేళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కరోజులో నాశనం చేశావు. నన్ను ఒక భీరువుగా, పరాక్రమహీనుడిగా, నీచుడిగా చేశావు. నీవు చేసిన పని శత్రువులు చేయదగనది కాని మిత్రులు చేయదగనది కాదు. నాకు చూడ నిన్ను నా శత్రువులు ధనము ఇచ్చి వశం చేసుకున్నట్టు కనపడుతూ ఉంది. నీవు నా దగ్గర చాలా కాలం నుండి సారథిగా పనిచేస్తుంటే నా సంగతి నీకు పూర్తిగా తెలిసి ఉంటే వెంటనే రథమును రాముడి వద్దకు తీసుకుని వెళ్ళు. రాముడు యుద్ధభూమి నుండి వెళ్లిపోక ముందే త్వరగా రాముని ఎదుటికి రథమును పోనివ్వు అని ఆజ్ఞాపించాడు రావణుడు. రావణుని మాటలకు సారథి భయపడిపోయాడు. రావణుని క్షమాపణ కోరుకున్నాడు. మహారాజా, నేను ఎవరికీ భయపడలేదు. నన్ను శత్రువులు వశపరచుకోలేదు. నేను శత్రువుల నుండి ఎటువంటి ధనము తీసుకోలేదు. నేనంత మిత్రద్రోహిని కాను. నేను తమరి వద్ద ఎంతో కాలము నుండి పనిచేస్తున్నాను. మీరు నాకు చేసిన సహాయములను మరువలేను. నేను తమరి మంచి కోరి తమరి ప్రాణములను శత్రువుల నుండి రక్షించడానికి ఈ పని చేశాను. నేను చేసిన పని మీకు ఇష్టము ఉండదని తెలుసు.
కాని సారథిగా నా ధర్మము నేను నెరవేర్చాను, మీరు నన్ను అకారణంగా ఒక దుర్మార్గుడిని దూషించినట్టు దూషించకండి. నేను యుద్ధరంగము నుండి తమరి రథమును ఎందుకు పక్కకు తీసుకుని వచ్చానో వివరంగా చెబుతాను వినండి. తమరు శత్రువుతో యుద్ధము చేసి బాగా అలసిపోయారు. మీరు యుద్ధమునకు సుముఖంగా లేరని తెలుసుకున్నాను. అప్పుడు శత్రువు విజృంభించడం చూచాను. పైగా తమరి రథమునకు కట్టిన అశ్వములు కూడా బాగా అలసిపోయి ఉన్నాయి. రథమును వేగంగా లాగలేకుండా ఉన్నాయి. ఒక్కోసారి అసలు కదలడం లేదు. తరువాత నాకు దుశ్శకునములు కూడా గోచరించాయి. రాక్షసేంద్ర, మంచి సారథి రథికుని యొక్క పరిస్థితిని, అలసటను, ఉత్సాహమును గమనించి రథము నడపాలి. రథికుని ముఖ కళవళికలను బట్టి ఆయన మనసును తెలుసుకొని రథము నడపాలి. సారథి అయినవాడు ఒక్క రథికుని మానసిక పరిస్థితులే కాదు, ఎదురుగా ఉన్న శత్రువు యొక్క బలాబలములను గమనించి కూడా రథము తోలాలి. సారథి రథము తోలు మార్గమును కూడా నిశితంగా గమనించాలి. ఎప్పుడు శత్రువుకు దగ్గరగా వెళ్ళాలి, ఎప్పుడు శత్రువుకు దూరంగా వెళ్ళాలి అనే విషయమును సారథి తెలుసుకొనాలి. తమ యొక్క అలసటను తీర్చి మరలా తమరిని యుద్ధమునకు ఆయత్తము చేయు నిమిత్తము రథమును పక్కకు తీసుకుని వచ్చాను. ఒక తెలివైన సారథి ఆ పరిస్థితులలో ఏమి చెయ్యాలో అదే చేశాను. నేను తమరి మీద భక్తితో గౌరవంతోనే ఈ పని చేశాను, కాని నా ఇష్టం వచ్చినట్టు చేయలేదు. ఇప్పుడు చెప్పండి, నేను ఏమి చేయాలో. తమరి రథమును తమరి ఇష్టం వచ్చినట్టు నడిపి తమరి రుణం తీర్చుకుంటాను అని పలికాడు సారథి. రావణుడు కూడా బాగా ఆలోచించాడు. తాను కోపం పట్టలేక అన్నాడే కాని సారథి తప్పు ఏమీ లేదని తెలుసుకున్నాడు. సారథి, రథమును రాముని ఎదుటికి తీసుకొని వెళ్ళు. ఈ రావణుడు శత్రువును చంపకుండా వెనుదిరిగి వెళ్ళడు అని అన్నాడు. సారథి అమితోత్సాహంతో రథమును రాముని వంకకు పరుగెత్తించాడు. క్షణకాలంలో రావణుని రథము రాముని ఎదుట నిలిచింది. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 104వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 105వ సర్గ. రావణుడు అలసిపోయినట్టే రాముడు కూడా అలసిపోయాడు. అలసిన రావణుని సారథ పక్కకు తీసుకుని వెళ్లాడు. కాస్త విశ్రాంతి తీసుకుని రావణుడు మరలా యుద్ధానికి వచ్చాడు. కాని రాముడు రావణునితో యుద్ధం చేసే పరిస్థితిలో లేడు. పైనుండి రామరావణ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు, గంధర్వులతో పాటు అగస్త్య మహాముని కూడా ఉన్నాడు. వెంటనే రామునికి సాయం చేయదలచి అగస్త్య మహాముని రాముని వద్దకు వచ్చాడు. రామునితో ఇలా అన్నాడు. రామా, ఈ సమయంలో నీకు ఒక మహాస్తోత్రము గురించి చెబుతాను. దానిని చక్కగా పఠించు. దీనిని పఠిస్తే శత్రువులతో చేసే యుద్ధంలో జయం కలుగుతుంది. దీని పేరు ఆదిత్య హృదయము. దీనిని నిత్యము పఠిస్తే సకల శత్రువులను నాశనం చేస్తుంది, విజయం కలుగజేస్తుంది. కాని ఇది చాలా పవిత్రమైనది. అన్ని స్తోత్రములలో కెల్లా ఈ ఆదిత్య హృదయము చాలా మంగళకరమైనది. దీనివలన ఆయుష్షు కూడా వృద్ధి చెందుతుంది. దీని నీకు ఉపదేశిస్తాను. ఇది సూర్యుని గురించి చేసే స్తోత్రము. సూర్యుడు లోకములకెల్లా ఆరాధ్యుడు. ప్రతిరోజు ఉదయ పర్వతము మీద ఉదయిస్తాడు. ఒక్క మానవులే కాదు, దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ సూర్యుని ఉపాసిస్తారు. లోకానికి కాంతిని, ప్రాణాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు. మీ వంశకర్త. అట్టి సూర్యుని ఆరాధించు, విజయం సాధించు అని మొదలుపెట్టి అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. 1. రశ్మిమంతం సముద్యంతం దేవాసురణం సరుకతం పూజేస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. 2. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. 3. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతి. మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతి. 4. పితరో వసవా సాధ్య అశ్వినో మరుతోమను. వాయుర్వహ్న్యః ప్రజా ప్రాణఋతుకర్తా ప్రభాకర. 5. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్. సువనసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః. 6. హరిదస్వః సహసాచ్యః సప్త సప్తిర్మరీచిమాన్. తిమిరోన్మతనః సముస్త్వష్టా మార్తనకో అంశుమాన్.
7 హిరణ్యగర్భః శిశిరస్తపనో అహస్కరో రవి అగ్నిగర్భో అదితే పుత్రః శబ్దః శిశిరనాసన 8 వ్యోమనతస్తమోభేదిరుగ్యజుసమపరగ ఘనవిష్టిరపాం మిత్రో విన్య వీధి ప్లవంగమ 9 అతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్తః సర్వభవోద్భవ 10 నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావన తేజసమపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 11 నమః పూర్వాయ గరయే పశ్చిమాయ ద్రయే నమ జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ 12 జయాయ జయభద్రాయ హర్యేశ్వాయ నమో నమ నమో నమః సహస్రాంసో ఆదిత్యాయ నమో నమ 13 నమ ఉగ్రాయ వీరాయ సారస్గాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే 14 బహ్మిసనాచితేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ 15 తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ 16 తప్తచామికరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచే లోకసాక్షిణే 17 నాసేత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి 18 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం 19 దేవాశ్చ కతవశ్చైవ కతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభు ఓ రామ ఇది ఆదిత్య హృదయము అనే స్తోత్రము. ఈ స్తోత్రమును ఆపదలలో గాని దుర్గమ ప్రదేశములలో ప్రయాణం చేయనప్పుడు గాని భయపడే సమయములలో గాని పఠిస్తే అతనికి ఏ భయము ఉండదు, విజయాన్ని పొందుతాడు. నీవు కూడా ఈ జగత్తునకు ప్రభువైన సూర్యుడిని పూజించు. ఈ ఆదిత్య హృదయ స్తోత్రమును 3 మార్లు జపించు, రావణ సంహారం చెయ్యి, నీకు విజయం సిద్ధిస్తుంది అని అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయము అనే స్తోత్రమును ఉపదేశించి వెళ్లిపోయాడు. రాముడు చాలా సంతోషించాడు. ఆదిత్య హృదయమును నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతతో 3 సార్లు పఠించాడు. సూర్యుడికి నమస్కరించాడు. ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తనను స్తోత్రము చేయుచున్న రాముని అనుగ్రహించాడు. సూర్యుడు త్వరగా రావణుని మీదికి యుద్ధమునకు వెళ్ళు అని ప్రేరేపించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 105వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 106వ సర్గ. ఇంత విషయం జరుగుతూ ఉంటే రావణుడు ఊరుకున్నాడా అని మీకు సందేహము రావచ్చు. కాని వాల్మీకి మహర్షి ఆ సందేహానికి మొదటి శ్లోకంలోనే సమాధానం చెప్పాడు. రాముడు యుద్ధానికి సిద్ధం అయ్యేటప్పటికి రావణుని సారథి రథమును నడుపుకుంటూ రాముడి వద్దకు వచ్చాడు అని ప్రారంభించాడు. అంటే అక్కడ రావణుడు సారథిని తిట్టడం, సారథి సమాధానం ఇవ్వడం, రావణుడు తృప్తిపడటం జరిగే సమయంలో ఇక్కడ అగస్త్యుడు రావడం, ఆదిత్య హృదయం ఉపదేశించడం, రాముడు 3 సార్లు పఠించడం జరిగాయి. ఇది సంభవమే కదా. రావణుని మాటలకు సారథి సంతోషించి రథమును నడుపుకుంటూ రాముని వద్దకు వచ్చాడు. అమిత వేగంతో వస్తున్న రావణుని రథమును చూచాడు రాముడు. రావణుని రథమునకు నల్లని గుర్రములు కట్టబడి ఉన్నాయి. రావణుని ధనుస్సు నుండి బాణములు వర్షంలా కురుస్తున్నాయి. అది చూచిన రాముడు సారథి మాతలితో ఇలా అన్నాడు. మాతలి, అటు చూడు, రావణుడు మహావేగంతో యుద్ధానికి వస్తున్నాడు. బాణాలు వర్షంలా కురిపిస్తున్నాడు. నీవు కూడా మన రథమును రావణుని రథమునకు ఎదురుగా తీసుకుని వెళ్ళు. ఈరోజు రావణుని చరిత్ర సమాప్తమవుతుంది. జాగ్రత్తగా రథాన్ని నడుపు. ఇంద్రుని సారథవైన నీకు నేను చెప్పబనిలేదు. నా ఏకాగ్రత దెబ్బతినకుండా రథమును నడపమని కోరుతున్నాను అని అన్నాడు రాముడు. రాముని మాటలలో ఆంతర్యమును గ్రహించిన మాతలి రాముని మనసును బట్టి రథమును నడుపుతున్నాడు. మాతలి ఒక్కసారి తన అశ్వములను ముందుకు ఉరికించాడు. దుమ్ములేపుకుంటూ రాముని రథము రావణుని రథం చుట్టూ ప్రదక్షిణంగా తిరిగింది.
ఆ దుమ్ము రావణుని రథాన్ని కమ్మేసింది. ఆ చర్యకు కోపించిన రావణుడు రాముని మీద శరవర్షము కురిపించాడు. రాముడు ఇంద్రుడు తనకు పంపిన దివ్య ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఇంద్రబాణములను సంధించాడు. రావణుని విచక్షణారహితంగా కొట్టాడు. ఇద్దరి మధ్య పోరు ఘోరంగా జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో పోరుతున్న రామరావణ యుద్ధము చూడటానికి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇంతలో కొన్ని ఉత్పాతాలు కనిపించాయి. ప్రత్యేకించి రావణుని రథము మీద రక్తపు వర్షము కురిసింది. సుడిగాలి రావణుని రథమును చుట్టూ తిరిగింది. ఆకాశంలో గద్దలు ఎగురుతూ రావణుని రథం ఎటు తిరుగుతుందో అటు వేపుకు తిరుగుతున్నాయి. అప్పటికి సాయం సంధ్య అయింది. సాయంకాలపు ఎండ ఎర్రగా పడమటి దిక్కు మండుతున్నట్టు ఉంది. ఉరుములు ఉరుముతున్నాయి. ఉల్కలు ఆకాశం నుండి జారిపడుతున్నాయి. భూమి స్వల్పంగా కంపించింది. యుద్ధభూమిలో నక్కలు నోళ్లు తెరుచుకుని రావణుని రథం వంక చూస్తూ అరుస్తున్నాయి. యుద్ధభూమిలో గాలి విపరీతంగా వీస్తూ దుమ్ము లేస్తూ ఉంది. ఆ దుమ్ములో రావణునికి ఎదురుగా ఉన్న రాముని రథం సరిగా కనపడటం లేదు. ఆకాశంలో మేఘములు లేవు, కాని ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, పిడుగులు పడుతున్నాయి, చుట్టూ చీకట్లు కమ్ముతున్నాయి. ఆకాశం అంతా దుమ్ముతో నిండిపోయింది. ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. రావణుని రథమునకు కట్టిన గుర్రముల కళ్ల నుండి నీళ్లు కారుతున్నాయి. ఈ అపశకునములు అన్నీ రావణుని వినాశనాన్ని, రాముని విజయాన్ని సూచిస్తున్నాయి. ఈ దుర్నిమిత్తములను చూచి రాముడు ఈరోజు రావణుని వధ తప్పదు అని అనుకున్నాడు. తన పరాక్రమాన్ని ద్విగుణీకృతం చేశాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 106వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 107వ సర్గ. రామరావణ యుద్ధము ఘోరంగా క్రూరంగా సాగుతూ ఉంది. ఆ యుగములోనే అది ఒక గొప్ప యుద్ధము. ఒక పక్క రామరావణులు, మరొక పక్క వానర సేన రాక్షస సేన ఘోరంగా పోరాడుతున్నారు. ఒక పక్క నర రాక్షసులు, మరొక పక్క వానర రాక్షసులు. రామరావణ యుద్ధం పాకాన పడింది. వానరులు రాక్షసులు యుద్ధం చేయడం మానేశారు. వారి వారి నాయకుల యుద్ధం చూస్తున్నారు. రాముడు రావణుడు ఎవరికి వారు తామే గెలుస్తామని అనుకుంటున్నారు. రావణుడు తన బాణములను రాముని రథమునకు కట్టిన ధ్వజము మీదకు ప్రయోగించాడు. కాని రావణుని బాణములు శక్తివంతమైన ఇంద్రుని రథమును తాకకుండానే కిందపడ్డాయి. దానికి ప్రతిగా రాముడు రావణుని ధ్వజమునకు గురి చూచి కొట్టాడు. రాముని బాణము రావణుని రథమునకు కట్టిన ధ్వజమును విరిచింది. ధ్వజము కింద పడిపోయింది. అది చూచిన రావణుడు రాముని మీద శరవర్షము కురిపించాడు. రాముని గుర్రములకు గురిచూచి కొట్టాడు. ఇంద్రుని రథమునకు కట్టిన ఆ అశ్వములు ఏమాత్రం తొణకలేదు, నిశ్చలంగా ఉన్నాయి. అది చూచిన రావణుడు కోపించి రాముని రథము మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రావణుడు తన మాయచేత బాణములని కాకుండా గదలను, పరిఘలను, చక్రములను, ముసలములను, శూలములను ప్రయోగిస్తున్నట్టు భ్రమ కల్పించాడు. రావణుని మాయవలన పెద్ద ధ్వని చేస్తూ ఆయుధములు, బాణములు రాముని మీదికి వర్షం లాగా పడుతున్నాయి. రావణుడు రాముని వదిలి వానర సేన మీద మాయాయుద్ధము చేస్తున్నాడు. వేలకొలది బాణములు వర్షంలాగా పడుతున్నట్టు భ్రమ కల్పించాడు. ఆ రోజు రావణుడు చావో బతుకో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. రావణుని ప్రయాస చూచి రాముడు నవ్వుకున్నాడు. ఆ మాయాయుద్ధము మర్మము ఎరిగినవాడు కాబట్టి రాముడు రావణుని మాయాయుద్ధమునకు భయపడలేదు. రాముడు కూడా రావణుని బాణములకు తగు రీతిలో సమాధానం చెప్పాడు. తన బాణములతో రావణుని కప్పేశాడు. రావణుడు వేసుకున్న బాణములు గురి తప్పకుండా ఒకరి బాణములతో ఒకటి కొట్టుకొని కింద పడిపోతూ ఉన్నాయి. వారిద్దరూ రెండు చేతులతో బాణములను సంధిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్టు బాణములను వేసుకుంటున్నారు. రావణుని గుర్రములను రాముడు కొడితే రావణుడు రాముని గుర్రములను కొట్టాడు. ఒకరు చేసిన పని మరొకరు చేస్తున్నారు. బదులుకు బదులు తీర్చుకుంటున్నారు. రాముడు తన రథము మీద ఉన్న ధ్వజమును కూల్చడం చూచిన రావణుడు కోపంతో రగిలిపోయాడు. రాముని మీద వాడి అయిన బాణములను కురిపిస్తున్నాడు. వారి రథములు ఒకదాని చుట్టూ ఒకటి గుండ్రంగా తిరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి ఎదురు పడుతున్నాయి. అంతలోనే పక్కకు తిరుగుతున్నాయి.
ఒకరిని ఒకరు దెబ్బతీయాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు, కాని సాధ్యం కావడం లేదు. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వారి రథములు ఎదురుగా నిలబడి ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. రాముడు తన ధనుస్సు నుండి 4 వాడి అయిన బాణములతో రావణుని గుర్రములను కొట్టాడు. ఆ దెబ్బకు రావణుని రథం వెనక్కు తగ్గింది. అది చూచిన రావణుడు రాముని రథాన్ని కూడా వెనక్కు నెట్టాడు. కాని రాముడు ఏమాత్రం తొట్రుపడకుండా రావణునితో యుద్ధం చేస్తున్నాడు. ఇలా కాదని రావణుడు మాతలి మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కాని ఆ బాణములు మాతలికి తగలకుండానే కింద పడిపోయాయి. ఎప్పుడైతే రావణుడు మాతలి మీద బాణప్రయోగం చేశాడో రాముడు మండిపడ్డాడు. రాముడు రావణుని రథము మీద 1000 బాణములను ప్రయోగించాడు. దానికి ప్రతిగా రావణుడు రాముని రథము మీద గదలను ముసలములను ప్రయోగించాడు. వారు ఒకరిమీద ఒకరు ప్రయోగించుకొను అస్త్రములతో లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇది చూచిన దేవతలు, గంధర్వులు, యక్షులు లోకాలకు ఏమవుతుందో అని చింతిస్తున్నారు. ఋషులు, దేవతలు లోకముల శాంతి కొరకు స్వస్తివాచకములు పలుకుతున్నారు. కాని రామరావణ యుద్ధము ఆగలేదు. ఇంతలో రాముడు ఒక వాడి అయిన బాణమును రావణుని కంఠమునకు గురిపెట్టి కొట్టాడు. రావణుని తల కిరీటముతో సహా భూమి మీద పడింది. కాని అంతలోనే రాముని శిరస్సు తెగిన చోట మరొక శిరస్సు పుట్టింది. రాముడు మరలా మరొక బాణంతో ఆ శిరస్సును కూడా తెగ నరికాడు. ఆ స్థానంలో మరొక శిరస్సు పుట్టింది. ఈ ప్రకారంగా రాముడు రావణుని శిరస్సులను తెగగొడుతుంటే అదే స్థానంలో శిరస్సులు మొలుస్తున్నాయి. ఆ ప్రకారంగా 100 సార్లు జరిగింది. రావణుడు యథాప్రకారము యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిసార్లు రావణుని శిరస్సు ఛేదించినా రావణుడు చావకపోవడంతో రాముడు చింతాక్రాంతుడయ్యాడు. ఏ బాణాలతో మారీచుని, ఖర, దూషణులను, కబంధుని, విరాధుని, వాలిని, సాలవృక్షములను ఛేదించానో ఆ బాణములు రావణుని పట్ల వృధా అవుతున్నాయి, కారణం తెలియడం లేదు అని ఆలోచిస్తూ రావణుని మీద బాణములను వర్షంలా కురిపిస్తున్నాడు రాముడు. ఆ ప్రకారంగా రాముడికి రావణుడికి మధ్య 7 రోజులు పగలు రాత్రి అనే విచక్షణ లేకుండా యుద్ధం జరిగింది. కాని గెలుపు ఎవరిదో తెలియడం లేదు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 107వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 108వ సర్గ. రామరావణ యుద్ధమును నిశితంగా పరిశీలిస్తున్నాడు మాతలి. రామరావణ యుద్ధము ఎంతటికీ ముగియడం లేదు. అప్పుడు మాతలి రామునితో ఇలా అన్నాడు. రామా, ఏమిటి ఈ రాక్షసునితో ఇంతకాలం యుద్ధం కొనసాగిస్తున్నావు? నీకు ఏమీ తెలియకనా లేక తెలిసి ఇలా చేస్తున్నావా? ఇతడు బ్రహ్మవరప్రసాది. ఇతనిని ఒక్క బ్రహ్మాస్త్రము తప్ప వేరు అస్త్రములు చంపలేవు. నీ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రమును ప్రయోగించు, ఈ రాక్షసుని సంహరించు అని గుర్తుచేశాడు మాతలి. అగస్త్యుడు తనకు బ్రహ్మాస్త్రమును ఇచ్చిన సంగతి రామునికి గుర్తుకు వచ్చింది. తన అమ్ముల పొదిలో నుండి బ్రహ్మాస్త్రమును బయటకు తీశాడు. ఆ బ్రహ్మాస్త్రమును పూర్వము బ్రహ్మ ఇంద్రునికి ఇచ్చాడు. ఆ బ్రహ్మాస్త్రమునకు అగ్ని, సూర్యుడు, మేరు పర్వతము, మంధర పర్వతము అధిష్టాన దేవతలు. ఆ బ్రహ్మాస్త్రము అంతా బ్రహ్మమయము. ఆ బ్రహ్మాస్త్రము బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటుంది. సకల భూతముల యొక్క తేజస్సు ఆ బ్రహ్మాస్త్రములో నిక్షిప్తమై ఉంది. రాముడు ఆ బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి ధనుస్సు మీద సంధించాడు. విల్లుత్రాటిని ఆకర్ణాంతము లాగి ఆ బ్రహ్మాస్త్రమును రావణునికి గురిచూచి ప్రయోగించాడు. రామునిచేత ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రము సూటిగా వెళ్లి రావణుని వక్షస్థలములో గుచ్చుకుంది. రావణుని గుండెలు బద్దలయ్యాయి. ఆ బ్రహ్మాస్త్రము రావణుని ప్రాణములను తీసుకుని భూమిలోకి ప్రవేశించింది. తరువాత పైకి లేచి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలోకి వచ్చి చేరింది. బ్రహ్మాస్త్రము చేత రావణుడు సంహరింపబడ్డాడు. రావణుడు తన రథము నుండి నేలమీదికి దొర్లాడు. రావణుడు మరణించి భూమి మీద పడటం చూచిన రాక్షస సేనలు భయభ్రాంతులయ్యాయి. అన్ని దిక్కులకు పారిపోయాయి. వానర సేనలు రాక్షసులను తరిమి కొట్టారు. రావణుని మరణం చూచిన వానర సేనలు హర్షధ్వానాలు చేశారు. రాక్షస సేనలు పారిపోయి లంకలో ప్రవేశించాయి. ఆకాశంలో దేవదుందుభులు మోగాయి. పూల వర్షము కురిసింది.
దేవతలందరూ రాక్షస సంహారం చేసిన రాముని స్తుతించారు. సుగ్రీవుడు, అంగదుడు, లక్ష్మణుడు, ఇతర వానర ప్రముఖులు రావణుని సంహరించినందుకుగాను రాముడిని ప్రశంసలతో ముంచెత్తారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 108వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 109వ సర్గ. సకల భోగములు అనుభవించిన రాక్షస చక్రవర్తి, లంకాధినేత, ముల్లోకములను గడగడలాడించిన వీరుడు రావణుడు నేలమీద దిక్కులేకుండా పడి ఉండటం చూచిన రావణుని తమ్ముడు విభీషణుడు ఎంతో వ్యధ చెందాడు. శోకం కట్టలు తెంచుకుంది. చెప్పిన మాట వినకుండా కోరి కోరి మరణాన్ని కొని తెచ్చుకున్న అన్నను చూచి శోకిస్తున్నాడు విభీషణుడు. రావణుని మూతదేహం పక్కన కూర్చుని ఇలా విలపిస్తున్నాడు. ఓ మహావీర రావణ! పట్టు పరుపుల మీద హంస తూలికా తల్పముల మీద శయనించవలసిన వాడవు ఇలా భూమి మీద శయనించి ఉన్నావా? అయ్యో, పూజాగృహములో పూజింపబడ్డ నీ కిరీటము నేలమీద దొర్లుతూ ఉంది గదా అన్నా రావణ. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను రాముడి చేతిలో నీకు మరణం తప్పదని. నా మాటలు నీకు రుచించలేదు. ఇవాళ అదే జరిగింది. నాడు నేను చెప్పిన మాటలను నీవుగాని ప్రహస్తుడు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, అతికాయుడు ఎవరూ అంగీకరించలేదు. కాని దాని ఫలితం ఈరోజు కనపడింది కదా. రావణ! నీవు నీతి కోవిదుడవు, ధర్మాత్ముడవు, బలవంతుడవు. కాని ఒక్క స్త్రీలోలత్వము నీలోని అన్ని మంచి గుణములను నశింపచేసింది. ముల్లోకాలలో ఎవరికీ తలవంచని రావణుడు ఈనాడు దిక్కులేకుండా నేలమీద పడి ఉన్నాడు. రావణుడు అనే మదగజము రాముడు అనే సింహము చేత కొట్టబడి నేలమీద పడుకున్నట్టు ఉంది అని పరి విధముల అన్న రావణుని గుణగణములను, ధైర్య పరాక్రమములను తలుచుకొని ఏడుస్తున్నాడు విభీషణుడు. విభీషణుడు ఇలా శోకించడం చూచాడు రాముడు. విభీషణుని ఓదార్చాడు. మిత్రమా విభీషణ! నీ అన్న రావణుడు మహావీరుడు. తన పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపాడు. యుద్ధంలో మరణించాడు. కాని పిరికివాడి మాదిరి పారిపోయి మరణించలేదు. భయం అనేది తెలియని రావణుడు వీరోచితంగా మరణించాడు. ఆ ప్రకారంగా వీరోచితంగా మరణించిన వారి గురించి శోకించడం నీ వంటి బుద్ధిమంతులకు తగదు. విభీషణ! నీ అన్న రావణుడు సామాన్యుడు కాదు. ముల్లోకములను గడగడలాడించాడు. అట్టి వీరుని మరణమునకు దుఃఖించడం తగదు. యుద్ధము అన్న తరువాత చంపడం, చావడం అనేవి రెండే ఉంటాయి. అందుకని యుద్ధములో వీరోచితంగా మరణించడం వీరునికి ఉచితమైనది. అటువంటి సూర్యుడిని గూర్చి విచారించకూడదు. కాబట్టి విభీషణ, నీ శోకము మాని కాగల కార్యమును గురించి విచారించు అని అన్నాడు రాముడు. రాముని ఓదార్పు మాటలతో కొద్దిగా ఉపశమించాడు విభీషణుడు. రామ! నా అన్న రావణుడు దేవతలకు, గంధర్వులకు, యక్షులకు భయపడలేదు. వారి చేతిలో ఎన్నడూ ఓడిపోలేదు. కాని నీ చేతిలో ఓడిపోయాడు. నా అన్న రావణుడు ఎన్నో యజ్ఞములు, యాగములు చేశాడు. దానధర్మాలు చేశాడు. తపస్సు చేశాడు. వేదములను కూలంకషంగా అభ్యసించాడు. వైదిక కర్మలు నిష్ఠతో చేశాడు. అటువంటి నా అన్నకు ఇప్పుడు నేను మరణానంతర క్రియలను నీ అనుమతితో నెరవేర్చవలసి ఉన్నది. నీ అనుజ్ఞ కోసరం ఎదురుచూస్తున్నాను అని అన్నాడు. విభీషణ! నీ అన్న రావణునితో నా వైరము రావణుని మరణంతోనే సమసిపోయింది. రావణుడు నీ మాదిరి నాకు కూడా సోదరుడే. ఆయన స్వర్గలోక ప్రాప్తి కొరకు అంతిమ సంస్కారములు యథావిధిగా నెరవేర్చు అని అనుజ్ఞ ఇచ్చాడు రాముడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 109వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 110వ సర్గ. రావణుని మరణం గురించి లంకలోని అంతఃపుర స్త్రీలకు తెలిసింది. వారి దుఃఖానికి అంతులేదు. వారు అంతఃపురము నుండి బయటకు వచ్చారు. లంకానగర ఉత్తరద్వారము వద్దకు వచ్చారు. రణరంగమును సమీపించారు. రావణుడు విగత జీవుడై పడి ఉన్న చోటికి వచ్చారు. పెద్దది నల్లనిది అయిన రావణుని మూతదేహం చూడగానే వారి దుఃఖము కట్టలు తెంచుకుంది. భోరున విలపించారు. రావణుని శరీరం మీద పడి తలలు బాదుకుంటున్నారు. ఒకామె రావణుని కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. మరొకామె రావణుని పాదములను పట్టుకొని ఏడుస్తూ ఉంది.
మరొకామె రావణుని తలను ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. ఒకామె నేలమీద దొర్లి దొర్లి ఏడుస్తూ ఉంది. మరొక స్త్రీ రావణుని మూతదేహాన్ని చూచి మూర్ఛపోయింది. ఒకామె తన కన్నీటితో రావణుని ముఖాన్ని తడుపుతూ ఉంది. ఈ విధంగా రావణుని భార్యలు వలావలా ఏడుస్తున్నారు. ఎవడైతే దేవేంద్రుడిని భయపెట్టాడో, ఎవడైతే కుబేరుని జయించి అతని వద్ద నుండి పుష్పకమును తీసుకుని వచ్చాడో, ఎవడైతే గంధర్వులకు ఋషులకు సింహస్వప్నంగా నిలిచాడో, ఎవడైతే దేవతలను యుద్ధంలో ఓడించాడో ఆ రావణుడు నేడు నేలమీద దిక్కులేకుండా దుమ్ములో ధూళిలో పడి ఉన్నాడు. ఎంత విధివైచిత్యము! ఏ రావణుడికి దేవతలన్నా గంధర్వులన్నా యక్షులన్నా ఏమాత్రం భయం లేదో అట్టి రావణుడు ఒక మానవునికి భయపడ్డాడు. ఏ రావణుడైతే దేవ దానవ యక్ష గంధర్వులకు చంపశక్యము కాడో అట్టి రావణుడు ఒక సామాన్య మానవునిచేత చంపబడ్డాడు. విధి బలీయము కదా అని రావణుని భార్యలు విలపిస్తున్నారు. మరికొందరు రావణుని చేష్టలను నిందిస్తున్నారు. ఓ ప్రభూ, నీకు ఇంతమంది మంత్రులు మిత్రులు ఉన్నారు కదా, వారి మాటలు వినకుండా సీతను ఎందుకు అపహరించి తెచ్చావు? నీ చావును నీవే అపహరించి తెచ్చుకున్నావా? నీవు చావడమే కాదు, కోట్ల కొలది రాక్షసుల మూతికి కారణమైనావు. పోనీ సీతను అపహరించావు, ఆమెను అనుభవించావా? అదీ లేదు. నీ తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా సీతను రామునికి అప్పగించి లంకను రక్షించమని. నీవు ఆయన మాటలు వినలేదు. ఫలితం మేము విధవలము అయ్యాము. లంకా నగరం అంతా విధవరాండ్రతో నిండిపోయింది. నీ మూర్ఖత్వానికి ఫలితం ఇదేనా? నీవు విభీషణుని మాట విని ఉంటే మాకు లంకానగర స్త్రీలకు వైధవ్యము తప్పి ఉండేది కదా. నీవు అపహరించింది బంధించింది ఒక్క సీతనే, కాని దానికి ఫలితం మేమంతా అనుభవించాము. అయినా నిన్ను అనుకొని ఏమీ లాభము? ఆ దైవమే నీచేత ఈ పనులు చేయించింది. లేకపోతే సకల శాస్త్ర పారంగతుడివి శివపూజా దురంధరుడివి నీవు ఒక సామాన్య మానవ స్త్రీ కోసం పాకులాడటం ఏమిది? విపరీతం కాకపోతే యుగాంతం సంభవించింది. వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు కొట్టుకొని చచ్చారు. ఇదంతా దైవఘటన తప్ప వేరు కాదు. దైవ నిర్ణయమును ఏమి చేసినా మార్చలేము కదా అని కొంతమంది వేదాంతమును వల్లిస్తూ ఏడుస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 110వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము